అందరికీ నమస్కారం. భారతదేశంలో 2026 జనాభా లెక్కల ప్రారంభం అయింది. అయితే భారతదేశంలో సెన్సస్ సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక ఇన్‌స్టిట్యూషన్ బ్రిటిష్ గవర్నమెంట్ టైమ్‌లో 1871లో ఫస్ట్ టైమ్ సెన్సస్‌ని రిపోర్ట్ చేయడానికి ప్రయత్నించింది. బట్ ఫెయిల్ అయింది అనుకోకుండా. 1881లో భారతదేశంలో అంటే బ్రిటిష్ గవర్నమెంట్‌లో 1881లో ఫస్ట్ సారి సెన్సస్ జరిగింది. 1881 నుంచి ప్రతి సంవత్సరం ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి సెన్సస్ సర్వే ఆఫ్ ఇండియా అనే ఒక స్వచ్ఛంద సంస్థ జనాభా లెక్కల్ని సేకరిస్తుంది. కాబట్టి అందుకే మనం సెన్సస్ అని చెప్పి అంటున్నామనమాట. ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత 1951లో ఒకసారి, 61లో ఒకసారి, 71లో ఒకసారి అట్లా దశల వారీగా జరుగుతూ వస్తుందనమాట. ఇప్పటివరకు మొత్తం మీద 16 సార్లు సెన్సస్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు జనాభా లెక్కల్ని సేకరించినారు. అయితే 2011లో చివరిగా జనాభా లెక్కలు జరిగినాయి. 2021లో కూడా జరగాలి. బట్ వి ఆల్ నో దట్ డ్యూ టు పాండమిక్ ఇంపాక్ట్ కోవిడ్ వల్ల జనాభా లెక్కలు జరగలేకుండా పోయినాయి. అయితే ఈ సంవత్సరం 2026, 27 సంవత్సరంలో భారతదేశంలో ఉండేటటువంటి ప్రతి భారతీయుని లెక్క ప్రభుత్వానికి తెలియాలి అని చెప్పి ఇప్పుడు జనాభా లెక్కలు సేకరిస్తున్నారు. అసలు జనాభా లెక్కలు సేకరించడానికి కారణం ఏంటిదంటే సెంట్రల్ గవర్నమెంట్ అయినా, స్టేట్ గవర్నమెంట్ అయినా ఏ స్టేట్ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా, సెంట్రల్ వెల్ఫేర్ స్కీమ్స్ అయినా తెలియాలి. ఎంత జనాభా ఉంటే ఎంత మనం ఆర్థికంగా ఆహ్, ఆహ్, అమౌంట్‌ని రిలీజ్ చేయాలి అని చెప్పి కంప్లీట్ డీటెయిల్స్ తెలియడానికి సెన్సస్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మన సెన్సస్‌ని లెక్కపెట్టడానికి ప్రయత్నం చేస్తారనమాట. అయితే ఇది హోమ్ మినిస్ట్రీ కిందకి వస్తుందనమాట. ఇప్పుడు సెన్సస్ సర్వే ఆఫ్ ఇండియా ఇప్పుడు భారతదేశంలో ఆహ్, మృత్యుంజయ నారాయణన్ అనేటటువంటి వ్యక్తి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ మొత్తానికి భారతదేశంలో జనాభా లెక్కల అధికారిగా ఉన్నారు. అండ్ ఇప్పుడు భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో మే 11 నుంచి జూన్ 9 వరకు మీ ఇంటికి ప్రతి ఒక్క ఎన్యుమరేటర్ వస్తారు. వాళ్ళొచ్చినప్పుడు పూర్తి వివరాలు వాళ్ళకివ్వాల్సిందిగా హౌస్ లిస్టింగ్ బ్లాక్‌గా ఏర్పాటు చేసి ఇల్లు ఎన్నున్నాయి, వాటిలో ఎన్ని కుటుంబాలు నివసిస్తున్నారు, ఈ పూర్తి వివరాలు వాళ్ళు సేకరిస్తారు. ఈ వివరాలని ఖచ్చితంగా ఇయ్యడానికి ప్రతి భారతీయుడు ప్రయత్నించాలి. అంతకంటే ముందుగానే ఈసారి జరుగుతున్నటువంటి జనాభా లెక్కలు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ఇండియా ఆన్‌లైన్ మోడ్‌లో జరుగుతున్నాయి. మొబైల్‌లోనే జరుగుతున్నాయి. పేపర్ వేస్ట్‌గా కాకుండా మొత్తం మొబైల్‌లోనే జరుగుతున్నాయి కాబట్టి మనకిప్పుడు ఈరోజు ఏప్రిల్ 26 తారీఖు నుంచి మే మే 9 తారీఖు వరకు మనం ఆన్‌లైన్‌లో ఆటోమేటిక్‌గా మనం సెల్ఫ్ ఎన్యూమరేషన్ చేసుకోవచ్చనమాట. సెల్ఫ్ ఎన్యూమరేషన్ అంటే ఏంటిది అంటే మనమే స్వచ్ఛందంగా మన పూర్తి డీటెయిల్స్ వాళ్ళకి ఇవ్వచ్చు. అండ్ అక్యురేట్‌గా లాంగిట్యూడ్, లాటిట్యూడ్‌తో పాటుగా మనకు వివరాలు అందులో పొందుపరుచుకోవడానికి అవకాశం ఉంది. ఇట్లా మనం పొందుపరుచుకుంటే ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు జస్ట్ 2 నిమిషాల్లో మన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందనమాట. భారతదేశంలో ఇంచుమించుగా 25-30 లక్షల మంది ఉద్యోగులు ఎన్యూమరేటర్లుగా పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ సహకరించాలి. ఎక్కడ కూడా ఆన్‌లైన్‌లో మోసాలు జరగడానికి అవకాశం ఉంది కాబట్టి పనికిమాలిన వెబ్‌సైట్ లింక్‌లు ఓపెన్ చేయకండి. మీ ఇంటికి వచ్చినటువంటి సెల్ఫ్ ఎన్యూమరేటర్‌ని మాత్రమే నమ్మండి. లేదా మీరు సెల్ఫ్‌గా ఎన్యూమరేట్ చేసుకోండి. థాంక్ యూ.